ఈ నెల 5వ తేదీలోపు ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మండల టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు కోరారు. మంగళవారం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీడీఓ ఎస్ఏ మహమ్మద్ రఫీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తలచీరు మస్తాన్ బాబు, బొద్దులూరు మల్లికార్జున నాయుడు, కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, అక్కెం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి ఈసీ ఎలాంటి ఆంక్షలు విధించలేదని, వృద్ధులు, దివ్యాంగులకు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దే అందించాలని సూచించారు. వేసవి ఎండల్లో వృద్ధులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. పింఛన్ల పంపిణీ కోసం సచివాలయాలు, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. పింఛన్లు తీసుకోవడానికి సచివాలయాల వద్దకే వెళ్లాలన్న సెర్ప్ ఉత్తర్వులని తక్షణం రద్దు చేయాలన్నారు. పింఛన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకుంటున్నారని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గారికి పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి నెల పెన్షనర్లకి వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు 1వ తేదీ ఇస్తున్నటువంటి విధానంగానే ఈ నెలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కొంతమంది వాలంటీర్లు మా సైన్యమని, వాలంటీర్లు మా అనుచరులని, వాలంటీర్లను మేమే నియమించామని కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం వారిని దూరంగా పెట్టడం జరిగింది. వారికి పెన్షన్లు పంచేటటువంటి అధికారికమైన విధుల నుంచి దూరంగా ఉంచాలని ఆదేశాలు రావడం జరిగింది. అది ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేసిందనే విషయాన్ని మేము ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా పక్కన పెట్టినటువంటి వాలంటీర్లే కాకుండా ప్రతి సచివాలయంలో 10 నుంచి 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మీరు అవతాతలకు పెన్షన్ ఇవ్వాలనుకుంటే ఆ సచివాలయ సిబ్బంది ద్వారా ఒక్కొక్క సిబ్బందికి 40 నుంచి 50 పెన్షన్ల బాధ్యత అప్పచెప్తే ఎక్కడైతే అవతాతలు కానీ వితంతులు, వికలాంగులు ఉన్నారో వారింటికి వెళ్ళి పాత విధానంలో పెన్షన్ ఇచ్చేదానికి అన్ని అవకాశాలు ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా నెపం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి అంటగట్టి మేము పెన్షన్లు ఇవ్వకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణమని అసత్యమైనటువంటి ప్రచారం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వానికి మేము కళ్ళు తెరిపించే విధంగా చెప్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటి దగ్గరే ఉండండి. తప్పకుండా మీ పెన్షన్ మీ ఇంటి దగ్గర ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం మీద, ఎన్నికల సంఘం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా మీ పెన్షన్ మీకు చేర్చే విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ